నేను ఒక మాట చెప్పనండి, ఒక మాట చెప్పనా? నిన్నటి రాత్రి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, చెప్పకూడదని అనుకున్నాను. మరి నాకు ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను వాక్యం చెప్తుంటే సడన్గా విపరీతంగా ఉన్నపళంగా వర్షం వచ్చేసింది. విపరీతంగా వర్షం వచ్చేసింది, పెద్ద వర్షం. సరే, నాకు అలవాటే వర్షంలో తడుచుకుంటూ నేను వాక్యం చెప్తూ ఉంటాను. వర్షంలో తడుచుకుంటూ నేను వాక్యం చెప్తాను, నాకు అలవాటే. నేనేం పెద్దగా టెన్షన్ పడలేదు. సరే, వాక్యం చెప్తుంటే సడన్గా నేను పట్టుకున్న మైక్లోకి కేబుల్ ద్వారా కరెంటు సప్లై అనేది వచ్చేసింది. నిన్న రాత్రి నేను పగలు ఫాస్టింగ్ ప్రేయర్ చూసుకొని వెళ్ళాను. నేను సాయంత్రం మీటింగ్కి వెళ్ళాను. చెప్పకూడదని అనుకున్నాను, మరి ఎందుకు ఆగట్లా. సో కృతజ్ఞతగా చెప్తున్నాను. సడన్గా కేబుల్లో నుండి కరెంట్ షాక్ వస్తుంటే, ఇవన్నీ కామన్గా మాకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కొంచెం కరెంట్ షాక్ లాగా వస్తే తిమ్మిరి వచ్చినట్టు ఉంటుంది, చేతిలో తిమ్మిరి పట్టినట్టు ఉంటుంది. వెంటనే కర్చిప్ తీసుకొని ఈ మైక్ని ఇలా చుట్టేసుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది. అలాంటిది కర్చిప్ ఇచ్చారు, దాన్ని అట్టు చుట్టుకున్నాను. అది కూడా తడిచిపోయిందండి. వర్షమేమో విపరీతంగా పెరిగిపోతుంది. అంటే అది కేబుల్ మైక్ అనమాట. కేబుల్ ఒకటి వెళ్ళి అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కేబుల్ ద్వారా కరెంట్ సప్లై వచ్చేసి దీనికంతా కరెంట్ వచ్చేసింది, కంప్లీట్గా వచ్చేసి. ఇక నేను చెప్తానే ఉన్నాయి, నాన్న దీనికి ఎర్త్ వస్తున్నట్టుంది అని అంటా ఉన్నాను. ఇక మన బ్రదర్స్ వాళ్ళందరూ